ఎందుకమ్మా కరెంట్ చక్కగా ఇస్తలేడు, 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అని చెప్తుండు మరి. ఇస్తలేడు. చేనులు ఆశగా పెట్టుకుంటే అవి ఎండిపోతున్నాయి. మరి ఎట్లా అమ్మా మీరు ఓటేసారు, మంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అంటుండు, నడుస్తుందా ప్రజాపాలన? ఏమి నడుస్తుంది బిడ్డ, ఏమి నడుస్తుంది? ఆయన ఉన్నంత లెక్క నడుస్తలేదు. ఎవరు? కేసీఆర్ గారు. కేసీఆర్ ఏమేం పని చేసిండమ్మా? అన్ని పనులు నడిపించిండు ఆయన. రోలు ఓపించిండు, మూడు కట్టించిండు, ఏది కావాలన్న వాళ్ళకి అది ఇచ్చిండు. ఆయన కడుపు చల్లకుండా ఆయన గెలిస్తే మనిషికి 3000 ఇస్తాను అనిపించింది. ఇక ఆయన గెలవలేదు, ఆయన చేసిన 2000. నువ్వు ఫ్రీ బస్ వేస్తే ఏమక్కరా లేదు. ఎందుకమ్మా మీకు మంచిగా పోరానికి ఛార్జ్ అవుతుంది? ఏమి పోరానికి అది ఆరపల్లె పిల్లలకు స్కూల్కు రావాలంటే జాలిగామకు బస్సులు లేవు. వాళ్ళు మన బిచ్చపల్ల పోరగాన్లో బ్యాగులు వేసుకుంటారు, కుక్కలు పోయినట్టు పోతారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండమ్మా? ఇక ఆయన ఉండగానే మంచిగా ఉంటుంది బిడ్డ. ఏమేమి చేసిండమ్మా? అన్ని పనులు చేసిండు ఆయన, అన్ని పనులు ఆయన ఆత్మ పోయినట్టు చేసిండు. కానీ ఆయన కట్టుసాలకుండా అన్ని మంచిగా నడిపించండు బిడ్డ. మరి అప్పు చేసిండు అని చెప్తాడు రేవంత్ రెడ్డి, ఎట్లా మరి? ఎట్లా చేస్తారో మీరే ఇక మళ్ళీ వేస్తారా ఓటు? ఏమో బిడ్డ, ఇక లోకంతో నేను ఏం చెప్పాలి ఇక. నేను మంచిలేదు. ఎందుకమ్మా మహిళలకు మంచిగా ఫ్రీ బస్ ఇస్తుండు, 500 గ్యాస్ ఇస్తుండు. ఫ్రీ బస్ లేదు, ఆ బస్సు ఎక్కితే ఉంది మాకు ఇంటికాడ ఏది మంచిగా. ఎందుకమ్మా 500 గ్యాస్ ఇస్తుండట, 0 కరెంట్ ఇస్తుంది? ఏది వస్తలేదు, గ్యాస్ లేదు, ఏది లేదు. ఇంకా ఇంట్లో పిల్లలకు 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకి ఇస్తామన్నారు. ఇట్లా ఇద్దరికి ముగ్గురికి పింఛన్లు ఇస్తారు. ఏ పింఛన్ లేదు, ఏం లేదు. అంత నాశనం 10 గంటలు చేస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా ఉండమ్మా? అప్పుడు మంచిగా ఉండే, అన్నిటికి నీళ్ళు వచ్చినాయి, అన్ని మంచిగా నేరుండే. ఇప్పుడు ఏముంది చెప్పు, ఏది ఏం లేదు. అన్ని ఎట్లా అవుతుంది చూడు, రోడ్డు మంచిగా లేదు, ఏది మంచిగా లేదు. కేసీఆర్ ఏమేమి పనులు చేసిండమ్మా? అది చేసిండు కదా, అన్ని పనులు మంచిగా చేసిండు, మంచిగా చేసిండు ఆయన. కానీ ఆయనే వస్తాడు, ఈయన రాడా? ఎందుకమ్మా? మంచిగా చేస్తాడు ఆయన. ఏం మంచిగా చేస్తలేమో, మంచిగా ఫ్రీ బస్ ఇస్తుండు, 0 కరెంట్ ఇస్తుండు. ఏం మంచిగా చేస్తాడు ఈ ప్రభుత్వం చూసి నవ్వుతుందా నీకు? వస్తుంది, చేస్తుండగా మాట మంచిగా లేదంటావు? మంచిగా లేదు. ఏ నీళ్ళు వస్తున్నాయా, ఏం వస్తున్నాయి? ఆయన చేసింది మంచిగా ఉండే, ఆయన చేసినట్టు సగం కూడా లేదు ఆయన. మొత్తం నేనే చేస్తున్నా అని చెప్తుండు మరి రేవంత్ రెడ్డి. చెప్తుండు, ఏది పింఛన్లు కూడా సరిగా వస్తలేదు. ఎందుకు 4000 ఇస్తలేడా అమ్మా? ఇస్తలేడు, 4000 లేవు, 6000 కూడా చక్కగా వస్తలేదు. మహిళలకు 2500 ఇవ్వడం ఇస్తా అన్నాడు మరి. ఏవి లేవు. ఈ కూరగాయలకు ఏమైనా రేట్ పడైందా? గిట్లా కూర్చుంటే అమ్ముకోబడుతుంది, ఏమైనా రేట్ ఉందా? వాళ్ళు దానికేమో మాస్తూ అదే ఇక్కడ పంట పండిస్తే 10 రూపాయలు రావాయి, ఏం లాభం ఉందన్న? ఏ దానికి ఏం లాభం ఉండేది? మరి ఓటేసిండు మరి వాళ్ళు ఓట్ల మనవాడ అలాంటి ఏముందో. మంచిగా ఫ్రీ బస్ ప్రయాణం చేస్తలేవా? ఫ్రీ బస్ లో మనవాడ. సత్య ఎవరు మీది? 6 గ్యారెంటీలు వస్తున్నా? ఫ్రీ బస్సు కానీ బస్సు ఆడోళ్ళకి పెట్టి 200 కరెంటు ఫ్రీ కానీ 500కి గ్యాస్ కానీ. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? కేసీఆర్ 10,000 రైతు వాళ్ళు పడేది, 3 పైసలు పడి అన్ని పడి. ఇవి పడతలేవా ఇప్పుడు? 3 పైసలు, 3 పైసలు పడతాయి. రైతు బంధు పడతలేదా? పడతలేదు. పెంచి 4000 ఇస్తా అన్నాడుగా, ఇస్తలేడు. మరి మీరేం ఓట్లు వేసారు? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా ఉండనే? మంచిగా ఉండను అంతే, రైతు బంధు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అన్ని ఇచ్చాడు. అన్ని షాపు ఇప్పుడైతే ఇస్తాడు. 24 గంటలు కరెంట్ వస్తుందా మోటార్కి? మధ్య కట్ అవుతుంది. ఎట్లానే మరి? కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు వచ్చింది, కట్ అవుతుంది. మళ్ళీ ఎత్తారా ఓటు ఇటు రేవంత్ రెడ్డికి? ఏమో ఇక ఒడిసాగది రాదు. మళ్ళీ కేసీఆర్ కావాలంటూ జనాలు. వేస్తావా నువ్వు? ఏవాడు ఎవరికి ఎత్తావు? ఇక కేసీఆర్కి ఎత్తాం. కేసీఆర్కి ఎత్తావు. రేవంత్ రెడ్డికి ఏవా? ఇస్తలేడా? ఏమో ఇస్తా అదే మరి నీకు తెలియదు. ఓటేసినావు, ఎవరికి ఓటేసినావు ఇంతకుముందు? చేసాం. తెలుస్తుందా మరి? మార్పు అయిందా? తెలుస్తుందా? ఇంకా ఏడాది అసలు ఎక్కువ ఇస్తాడు ఎవరు?
కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆ. ఎందుకు మీకు మాట ఇచ్చిండు కదా 2000 4000 ఇస్తా అని ఇస్తాడు కదా మరి ఆ. మరి ఏం చేయాలి ఆ. ఇస్తాడు శాతనైతే నా భార్య చచ్చిపోయింది ఆ. ఇంటికైనా కూర్చుంటాను ఆ. ఇక గిడ 1500 జీతం ఉన్నా ఆ. కట్టం చేసుకొని బతాను ఆ. 1500కు ఏం చేయాలి మరి సార్ నా భార్య చచ్చిపోయింది ఎవరు లేరు పిల్లలు లేరా ఉన్నాడు ఒక కొడుకు ఆ. ఇక అట్లే ఉంది సార్ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా బతికినాను ఉన్నప్పుడు అది అప్పుడు అదే బతుకు ఇప్పుడు అదే బతుకున్నది ఇక్కడ దుంకలే ఉరకలే ఎడుకోలే అప్పుడు ఇంత వ్యవసాయం చేసుకొని బతికాం వ్యవసాయం రైతు బంధు పడ్డది అప్పుడు పడ్డది అప్పుడు 3 సంవత్సరాల నుంచి మొన్న వేసిండు నా కొడుకు పేరు ఉన్నది ఇక ఆయన తెచ్చుకుంటుండే ఆయన ఫ్రీ కరెంట్ వస్తుందా మీ ఇంటికాడ వస్తుంది ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందా ఇక్కడ వస్తలేదు వస్తుంది పోతుంది వస్తలేదు సార్ ఏం చెప్పి మరి దాన్ని మేమేం చేస్తాం కరెంట్కి వస్తా అంటే పోతా ఉంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వచ్చేగా వచ్చింది సార్ 24 గంటలు ఇప్పుడు వస్తలేదు ఎప్పుడో పోతుంది ఎప్పుడో వస్తుంది నేను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమైనా లబ్ధి అయినాను అంటే ఈ సన్న బియ్యం కానీ ఫ్రీ కరెంట్ కానీ ఏం లేదు సార్ అదే బియ్యంగా అవి ఎత్తాంటే అవి తెచ్చుకుంటాను ఎవరు ఇచ్చిల్లు అది వీళ్ళు అవుతారుగా కరెంట్ వాళ్ళు రేషన్ వాళ్ళు రేషన్ కార్డు వాళ్ళే ఇస్తారు ఎక్కువ లేదు తక్కువ లేదు అవే 12 మాకు ఇద్దరికి 12 కిలోలు పడతాయి నీకు 2000 పింఛన్ ఎవరు చేసిల్లే నాకు మొదలు సుందే ఉన్నాయి సార్ ఫస్ట్ 200 ఉండే అప్పటి సుందే ఉన్నాయి ఇవాళ తర్వాత 2000 చేసిండు 2000 ఎవరు చేసిల్లు కేసీ గారు అప్పుడు నేను 4000 చేస్తా అన్నాడుగా లేదు సార్ ఒక్క పైసా ఇంతవరకు ఒక్క పైసా రాదు మళ్ళీ ఓటు ఎవరికి వేస్తావా ఓటా ఈ కాంగ్రెస్ వచ్చిండుగా కాంగ్రెస్ దానికి వేసినాం మంచి చేసిల్లా మరి పని చేసే మనం చూస్తాం చేయదు మనం చూస్తాం ఈడ అడవిలో ఉంటాం ఎవరు చేసిన రాకేరం తిరిగిన వాళ్ళకి ఎరుకుంటుంది సార్ మరి మాకేం ఎరుకుంటుంది మళ్ళీ ఏ పార్టీకి ఓటు వేస్తావు ఏ ఓటు వస్తే గటే ఓకే నా కొడుకు పోతాను సార్